సార్ ఇప్పుడు తెలుగు సినిమా అంటేనే ఒక కామెడీ బేస్డ్గా ఉండే సినిమా, జనాలకు నవ్వుకునే సినిమా. తెలుగు సినిమాలో ఈ మధ్య అసలు కామెడీ సినిమాలు రావట్లేదు ఎక్కువగా. కారణం కామెడీ అంటే కమేడియన్లు ఎక్కువ మంది లేకపోవడమా, లేకపోతే డైరెక్టర్ రాయలేకపోవడమా? అది చెప్పలేం బ్రదర్. ఎట్లాగంటే యూ కెన్ మేక్ ఏ మూవీ వితౌట్ కమెడియన్, యూ కెనాట్ మేక్ ఏ మూవీ వితౌట్ కామెడీ. అంటే కమెడియన్నే కామెడీ చేయాలని లేదు. ఇప్పుడు హీరోస్ చేస్తున్నారు, హీరోయిన్స్ చేస్తున్నారు, విలన్స్ చేస్తున్నారు. సో కామెడీ అనేది అంతర్లీనంగా ఎక్కడో చోట జరుగుతూనే ఉంటుంది. సరే, ప్రత్యేకంగా మీరు అడిగిన దానికి మా గురువుగారు జంజాల గారు వాళ్ళు ఉన్నప్పుడు కామెడీ బేస్డ్ మీద రాయలంగి నరసింహారావు గారు కానీ, లేకపోతే వంశీ గారు, వీళ్ళందరూ, కృష్ణారెడ్డి గారు, ఈవి సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కామెడీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చేసిన రోజులు ఉన్నాయి. బట్ ఐ కెనాట్ సే ఇప్పుడు ఆ కామెడీ రాసే వాళ్ళు రైటర్స్ లేరు అని చెప్పడానికి లేదు. అవి ఎందుకు రాలేదు, రీజన్స్ లేదు. దాని మీద పెద్ద రీసెర్చ్ కూడా చేయలేదు. మోర్ ఓవర్ కొంచెం సైలెంట్గా దూరంగా ఉంటున్నాను కాబట్టి ఏదో సెలెక్టివ్గా చేసే క్యారెక్టర్స్. ఎనీవే, నవ్వు వాసన లేని పువ్వు, బుధవర్గము లేని పురంబు, ప్రీతి విశ్వాసము లేని భార్య, గుణవంతుడు కాని కుమారుడు, సదభ్యాసము లేని విద్య, పరిహాస ప్రసంగము లేని వాక్యమున్ అంటాడు. నవ్వించగలిగింది, నవ్వుతూ ఉండాల్సినటువంటి మాటలు ఉండాలి. అది సినిమాలో ఉండొచ్చు, నాటకంలో ఉండొచ్చు, ప్రతిదానిలో ఉండాలి. అటువంటిది మిస్ అవటం అనేది బహుశా ఎక్కడా ఉండదు. మానవుడు పుట్టినప్పుడే నవ్వు అనేది పుట్టింది. అది మనం నవ్వినా నవ్వకపోయినా మన వెనకాల పడి వస్తూనే ఉంటుంది.